హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ మా చెట్టు పుదీనా కోసి పుదీనా పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, మా చెట్టు జస్ట్ అలా వేసాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. కోసేసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొన్ని పల్లీలు వేయించుకుందామండి పచ్చడిలోకి. కొన్ని గుప్పెడు పల్లీలు వేయించుకున్నాను. వేగిపోయండి, మిక్సీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ బాండీల్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమాటా వేయించుకున్నాము. చూడండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని ధనియాలు, తర్వాత పచ్చిమిర్చి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. పచ్చిమిర్చి వేగేలోపండి మనము వెల్లుల్లి ఒక 4 రెప్పలు, కొంచెం ఉప్పు, ఈ వేరుశనగ పల్లీలు ఒకసారి మిక్సీకి పట్టేసుకుందాం. చూడండి, మిక్సీకి ఇలా పట్టేసుకున్న తర్వాత కోర్సుగా బ్లైండ్ చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, పచ్చిమిర్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం. పచ్చిమిర్చిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు టమోటా, చింతపండు వేసేసుకున్నాం అండి. ఒకసారి కలుపుకున్నాం. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. చూడండి, పచ్చిమిర్చిని కూడా మనం మిక్సీకి వేసేసుకున్నాం. కచ్చా పచ్చగా 70% మగ్గిందండి. ఇంకొంచెం మగ్గితే మనము ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ వేసేసుకున్నాం. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా ఆకుని వేసేసుకున్నాం. చూడండి, టమోటా వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పుదీనాకు వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాం అంటే మన పచ్చడి రెడీ అండి. పుదీనాకు కూడా బాగా వేగిపోయిందండి. మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్కసారి పట్టేసుకున్నాం. పుదీనాకు కూడా మిక్సీకి వేసుకున్నాక ఇలా ఉందండి పచ్చడి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక్కసారి పోపు వేసేసుకున్నాం. పోపులోకి చూడండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకున్నానండి. ఎక్కువేం వేయట్లేదు. అసలు పోపు లేకపోయినా బాగుంటుందండి, ఎందుకంటే అన్నీ వేయించి చేసుకున్నాం కదా మనం దీన్ని. సో పోపు జస్ట్ మనం టేస్ట్ కోసం వేసుకుంటున్నాము. చూడండి, పోపుని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎంత బాగుందో. అసలు చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా ఉందో. పుదీనా పచ్చడి మా చెట్టు ఆకులతో చేశానండి. ఒకసారి మీరు చూసి ప్రాసెస్ చేసుకోండి, ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకేంటండి విశేషాలు? థ్యాంక్ యూ అండి అందరికీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అందరికీ.